స్వాగతం స్ఫూర్తి ఇండియన్ న్యూస్. తెలంగాణ రాష్ట్రం రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో శ్రీ రాజరాజేశ్వర స్వామి సన్నిధిలో రాజకీయ సందడి కనిపించింది. వేములవాడ శ్రీ భీమేశ్వరాలయంలో మంత్రి పొన్నం ప్రభాకర్, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయంలో కొనసాగుతున్న అభివృద్ధి పనులపై మంత్రి పొన్నం ప్రభాకర్ అధికారులతో ఆరా తీశారు. అనంతరం ఆలయ ప్రాంగణంలో నిర్వహించిన మీడియా సమావేశంలో మంత్రి పొన్నం ప్రభాకర్ కీలక వ్యాఖ్యలు చేశారు. వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆశీస్సులు రాష్ట్ర ప్రజలందరిపై ఉండాలని ఆకాంక్షించారు. రాబోయే మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో ఫిబ్రవరిలో ఎన్నికలు జరగనున్నాయని స్పష్టం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 121 మున్సిపాలిటీలు, 10 మున్సిపల్ కార్పొరేషన్లకు ఎన్నికలు జరగనున్నాయని తెలిపారు. అనివార్య కారణాల వల్ల 10 మున్సిపాలిటీలకు ఎన్నికలు జరగడం లేదని మంత్రి వెల్లడించారు. అన్ని మున్సిపాలిటీల్లో కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని ప్రజలకు పిలుపునిచ్చారు. రేవంత్ రెడ్డి నాయకత్వంలో ప్రజాపాలన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మున్సిపాలిటీలకు అవసరమైన అన్ని మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నామని తెలిపారు. మున్సిపాలిటీల్లో సమగ్ర అభివృద్ధే ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు. గత ప్రభుత్వం 10 ఏళ్ల పాలనలో ఒక్క డబుల్ బెడ్రూమ్ ఇల్లు కూడా ఇవ్వలేదని విమర్శించారు. తమ ప్రభుత్వం నియోజకవర్గానికి 3500 ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేసిందని గుర్తు చేశారు. గత పాలనలో ఒక్క కొత్త రేషన్ కార్డు ఇవ్వలేదని, తమ ప్రభుత్వం రాజకీయాలకు అతీతంగా అర్హులైన ప్రతి ఒక్కరికీ రేషన్ కార్డులు ఇస్తోందని అన్నారు. ఇది నిరంతర ప్రక్రియ అని మంత్రి స్పష్టం చేశారు. దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా తెలంగాణలో మాత్రమే సన్నబియ్యం పంపిణీ చేస్తున్నామని చెప్పారు. గతంలో పేద ప్రజలు నెలకు 1000 రూపాయల వరకు కరెంటు బిల్లు కట్టాల్సిన పరిస్థితి ఉండేదని, ఇప్పుడు నెలకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్ అందిస్తున్నామని తెలిపారు. మహిళలకు రాష్ట్రవ్యాప్తంగా ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తున్నామని, వేములవాడ, సమ్మక్క, సారలమ్మ జాతరలకు మహిళలు ఉచితంగా ప్రయాణం చేస్తున్నారని పేర్కొన్నారు. తెలంగాణ ప్రభుత్వం ఇప్పటివరకు 9000 కోట్ల రూపాయల విలువైన ఉచిత ప్రయాణం కల్పించిందని, ఆర్టీసీకి అవసరమైన నిధులను ప్రభుత్వం నేరుగా చెల్లిస్తోందని వెల్లడించారు. రైతాంగానికి రైతు భరోసా, రైతు రుణమాఫీ అమలు చేశామని, సన్నవడ్లకు క్వింటాలుకు 500 రూపాయల బోనస్ అందిస్తున్నామని తెలిపారు. గత 10 ఏళ్లుగా నిరుద్యోగులు అనేక ఇబ్బందులు పడ్డారని, తమ ప్రభుత్వంలో జాబ్ క్యాలెండర్ ద్వారా వేగంగా ఉద్యోగాల భర్తీ జరుగుతోందని మంత్రి చెప్పారు. తెలంగాణ విజన్ 2047 ప్రణాళిక ద్వారా గ్రామీణ, పట్టణ ప్రాంతాల అభివృద్ధికి ముందుకు వెళుతున్నామని వివరించారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కేటీఆర్ బాకీ కార్డు పట్టుకుని తిరిగినా ప్రజలు కాంగ్రెస్ అభ్యర్థినే గెలిపించారని విమర్శించారు. ఉప ఎన్నికలు, సర్పంచ్ ఎన్నికల్లో ఓడిపోయిన ప్రతిపక్ష నేతలు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని ఆరోపించారు. కేసీఆర్ కూతురు, కేటీఆర్ సోదరి, హరీష్ రావు మరదలు కవిత అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. కొంతమంది నాయకులకు వేములవాడ ఉందన్న జ్ఞాపకమే లేదని విమర్శించారు. గత 12 సంవత్సరాలుగా వేములవాడకు అమృత్ ఎందుకు రాలేదని ప్రశ్నించారు. ఇప్పుడు ఎన్నికల కోసమే అమృతిస్తామంటే అది పొరపాటవుతుందని స్పష్టం చేశారు. వేములవాడకు అమృత్ వస్తే స్వాగతిస్తామని, కానీ రాజకీయ లబ్ధి కోసం కాకూడదని వ్యాఖ్యానించారు. తాము ప్రతిపక్షంలో ఉన్నప్పుడే వేములవాడ అభివృద్ధిపై ఉద్యమించామని, అధికారంలోకి రాగానే ఎమ్మెల్యే ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి సహా మొత్తం క్యాబినెట్ ఇక్కడికి వచ్చి అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశామని గుర్తుచేశారు. ప్రస్తుతం వేములవాడ ఆలయ అభివృద్ధి పనులు వేగంగా కొనసాగుతున్నాయని తెలిపారు. వేములవాడ ఆలయ అభివృద్ధి తమ ప్రభుత్వ బాధ్యత అని స్పష్టం చేశారు. అధికారంలోకి వస్తే కరెంటు పోతుందని ప్రతిపక్షం ప్రచారం చేసింది. ఇప్పుడు రాష్ట్రంలో ఎక్కడైనా కరెంటు కోత ఉందా అని ప్రశ్నించారు. వేములవాడ బస్ స్టేషన్లు విప్ ఆది శ్రీనివాస్ కోరిక మేరకు అభివృద్ధి చేస్తున్నామని చెప్పారు. టెండర్ ప్రక్రియ కొనసాగుతోంది, త్వరలో పనులు ప్రారంభమవుతాయని తెలిపారు. చెందుర్తి బస్టాండ్ అభివృద్ధి పనులు కూడా చేపట్టామని వెల్లడించారు. మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపిస్తే అర్బన్ అభివృద్ధి జరుగుతుందని, ఉపాధి అవకాశాలు పెరుగుతాయని, విద్యా, వైద్య రంగాలు మెరుగుపడేనా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. జిల్లాల తొలగింపు ఉండదని స్పష్టం చేశారు. జిల్లాలను తొలగిస్తామని ఎవరూ అనలేదని తెలిపారు. సాంకేతికంగా కొన్ని హద్దుల సమస్యలు ఉన్నాయి. హుస్నాబాద్ను బలవంతంగా సిద్దిపేటలో కలిపారని, దానిని కరీంనగర్లో కలుపుతామని చెప్పారు. ఈ అంశంపై సిట్టింగ్ జడ్జితో కమిటీ వేసి డీలిమిటేషన్ తర్వాత తుది నిర్ణయం తీసుకుంటామని మంత్రి పొన్నం ప్రభాకర్ వెల్లడించారు. స్ఫూర్తి ఇండియా న్యూస్ కోసం ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి రమేష్ నివేదిక. స్టేట్ యూన్డ్ స్ఫూర్తి ఇండియా న్యూస్. ఇది సామాన్యుడి చేతిలో అస్త్రం. మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోవద్దు. శ్రీ రాజరాజేశ్వర స్వామి వేములవాడ రాజన్న ఆశీస్సులు, భీమేశ్వర ఆలయం ఆ భగవంతుని సంకల్పం ఉండి ఇప్పుడు అప్పుడు ఎన్నికల నోటిఫికేషన్ వస్తున్న సందర్భంగా
ఆ నోటిఫికేషన్ ఫిబ్రవరి మాసంలో పోలింగ్ ఉండేటువంటి పరిస్థితుల వల్ల తెలంగాణ మొత్తం 121 మున్సిపాలిటీలు 10 మున్సిపల్ కార్పొరేషన్లలో వివిధ కారణాలతోటి 7 మున్సిపల్ కార్పొరేషన్లకు 116 మున్సిపాలిటీలకు దాదాపు 2900 చిల్లర వార్డ్స్ కు పోలింగ్ జరుగుతూ ఉంది. అందరికీ విజ్ఞప్తి చేస్తాను, కాంగ్రెస్ పార్టీని గెలిపియమని. ఎందుకంటే ప్రజాపాలన ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో అధికారంలోకి వచ్చిన తర్వాత అర్బన్ ప్రాంతంలో ముఖ్యంగా అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే మౌలిక సదుపాయాలను కల్పించడానికి కొరకు ప్రతి మున్సిపాలిటీకి నిధులు కేటాయించడంతో పాటుగా మౌలిక సదుపాయాలను కల్పించే దిశలో అనేక రకాల కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. అదేవిధంగా 10 సంవత్సరాలు పేద ప్రజలు వేచి చూసినటువంటి డబుల్ బెడ్రూమ్ ఇవ్వకపోతే మా ప్రభుత్వం రాగానే అర్హత కలిగిన పేదవాళ్లకు ఇందిరమ్మ ఇండ్ల రూపంలో 5 లక్షల రూపాయల సహకారం చేసినాం. కాళ్లకు చెప్పులు అరిగేటట్టుగా తిరిగితే ఒక రేషన్ కార్డులో పేరు మార్చుకునే పరిస్థితి కానీ కొత్త రేషన్ కార్డు తెచ్చుకునేటువంటి పరిస్థితి లేని 10 సంవత్సరాల నుంచి తెలంగాణ ప్రభుత్వంలో ఉన్నటువంటి దానికి విరుద్ధంగా ప్రజాపాలన ప్రభుత్వంలో ఈ రోజు కూడా బహిరంగంగా మేము ప్రజల ముందు చెప్పగలుగుతా ఉన్నాం ధైర్యంగా. ఎవరైనా అర్హత ఉండి రేషన్ కార్డు రాకపోతే ఈ రోజు కూడా రేషన్ కార్డు తీసుకోవచ్చు. పేర్లు మార్పులు చేర్పులు మేము ఎన్నికల కొరకు మాత్రమే కాకుండా ఇది నిరంతర ప్రక్రియగా కొనసాగిస్తా ఉన్నాం. అంటే రేషన్ కార్డులు ఇవ్వడమే కాకుండా ఎవరు ఏ రాజకీయ పార్టీ విమర్శిస్తలేదు, అటు టీఆర్ఎస్ పార్టీ కావచ్చు ఇటు బీజేపీ కావచ్చు. ఇలా వాళ్ళు మాట్లాడితే చెప్తా ఉన్నాం, అమృత్ పథకం కాదు బంగారు పథకం లేవనియవి, కానీ ముందు మీరు దానికి ఎన్నికలు వచ్చినాయి కాబట్టి అమృత్ పథకం ఇవ్వండి మేము గెలిపిస్తామంటే పొరపాటు. అమృత్ పథకం ఇవ్వండి కానీ ఎన్నికల ముందు అమృత్ పథకం ఇస్తే గెలిపిస్తామనేటువంటి మాటకే రాజకీయపరమైన మాట. అదర్వైజ్ వేములవాడ అభివృద్ధికి ఎవరు వచ్చినా ఎవరు డెవలప్మెంట్ చేసినా రాజకీయాలకు అతీతంగా మేము ఆ రాజరాజేశ్వర భక్తులుగా స్వాగతిస్తాం. మేమంతా మూర్ఖులం కాదు దాన్ని క్రిటిసైజ్ చేసి ఇలా వాళ్ళు అమృత్ ప్రకటించి మేము రాజకీయాన్ని క్రిటిసైజ్ చేస్తున్నామని కాదు. అమృత్ను ఇవ్వమని చెప్పి మీరు మాకు మున్సిపాలిటీలో గెలిపేమని అడిగితే పొరపాటు అంటున్నాం. మేము ఇలా దేవాలయ అభివృద్ధి ఎన్నికల కొరకు సంబంధించిన ఎన్నికల ప్రక్రియ అయిన తర్వాత చెప్తాను. ఎన్నికలకు దేవాలయ అభివృద్ధికి సంబంధం లేదు. నేను ఇంత చెప్తే కూడా మేము రేషన్ కార్డు అన్నా బియ్యం అన్నా ఇంకోటన్నా కానీ మేము దేవాలయ అభివృద్ధి చేసాం కాబట్టి ఒకటేమని అంటలేదు. దేవాలయ అభివృద్ధి మా బాధ్యత, ఆ రాజరాజేశ్వరుని ఆశీర్వచనం చెప్తాను. కానీ ఇలా వాళ్ళు ఏమంటున్నారు, అమృత్ పథకం తీసుకొస్తాం కాబట్టి మమ్మల్ని గెలిపేమంటే పొరపాటు ఉంటున్నాం. కాబట్టి ఇలా దేవాలయ అభివృద్ధికి సంబంధించి ప్రతిపక్షాలను ఉద్యమించడం, అధికారంకి వచ్చినాక దాన్ని నెరవేరుస్తున్నాము. గత హామీలు మాటలకే మిగిలిపోయినాయి, ఇప్పుడు అమలు జరుగుతున్నటువంటి పరిస్థితి మీరు చూస్తా ఉన్నారు. ఈ దీనిపై రాజకీయం వద్దు. కాబట్టి ఇవన్నీ ఈ పరిస్థితుల్లో ఉండగా మరి రాష్ట్ర ప్రభుత్వం తరఫున అన్ని రకాల కార్యక్రమాలు, మేము అధికారంలోకి వచ్చి 1 గంట కరెంట్ ఉండదు అన్ని పోతే కరెంట్ అన్నారు. ఎక్కడన్నా అప్రకటిత కరెంట్ ఉందా? రైతులకు ఎక్కడన్నా ఇబ్బంది కలుగుతా ఉందా? గృహ అవసరాలకు 200 యూనిట్లు ఉచితంగా ఇచ్చి కూడా ఎక్కడన్నా ఎవరికైనా కరెంటు పోతుందా? మాటలు మాత్రం అనేకమైన మాటలు మాట్లాడినటువంటి పరిస్థితి. ఇలా డైరెక్ట్ హాట్లైన్లకి హెల్ప్ లైన్ పెట్టి ట్రాన్స్ఫార్మర్ కాలితే వాళ్ళకి అర్జెంటుగా ఇమీడియట్గా పెట్టేటువంటి పరిస్థితి లోపల మరి టోల్ ఫ్రీ నెంబర్ కూడా ఇచ్చినటువంటి పరిస్థితుల్లో సర్వీస్ జరుగుతూ ఉంది. బస్సులు ఇలా వేములవాడ బస్ స్టాండ్ ఆది శ్రీనివాస్ గారి కోరిక మేరకు రేపు డెవలప్మెంట్కి సంబంధించి వాస్తవంగా ఇలా పొద్దున శంకుస్థాపన చేసుకుంటే అయిపోతుంది. ఒక చిన్న ఇవాళ దాని నిధులు కేటాయించిన టెండర్ ప్రాసెస్ ఉంది. వేములవాడ దేవాలయం, దాని తర్వాత చందుర్తి వేములవాడ బస్ స్టాండ్, చందుర్తి బస్ స్టాండ్ ఇవన్నీ కూడా డెవలప్మెంట్ అవుతా ఉన్నాయి. సో ఈ విధంగా మా యొక్క బాధ్యతగా అన్ని రకాల కోణాల నుంచి అభివృద్ధి చేసుకుంటూ పోతా ఉన్నాం. కాబట్టి తప్పకుండా రాష్ట్ర వ్యాప్తంగా కూడొచ్చేటువంటి సందర్భంలో తప్పకుండా ప్రజలను కోరుతా ఉన్నాం. కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించండి, కాంగ్రెస్ పార్టీని గెలిపేయండి. కాంగ్రెస్ పార్టీని గెలపడం ద్వారా ఈ ప్రభుత్వాన్ని ఉత్సాహం ఇచ్చి ఆశీర్వదించిన వాళ్ళిద్దరూ మరింత రెట్టింపు ఉత్సాహంతో అర్బన్ సమస్యలు పరిష్కరిస్తాం. అర్బన్ లివింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, లివింగ్ కెపాసిటీ
ఇప్పుడు ఉపాధి ఊరు పెరిగితే ఉపాధి అవకాశాలు పెరుగుతాయి. ఉపాధి అవకాశాలతో విద్య పెరుగుతుంది. విద్యతో వైద్యం ఒక్కదానికి ఒకటి లింకప్ పరిస్థితుల వల్ల మరి వేములవాడ కూడా చాలా పెద్ద ఎత్తున ఎదగడానికి లేదా అటు సిరిసిల్ల నేతన్నలకు సంబంధించి కావచ్చు, మన మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మున్సిపాలిటీలు అన్నింటిలో కూడా మరి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపామని మరొకసారి మేమంతా కోరుతాం. ఏ ఎజెండా లేకుండా దుష్ప్రచారం చేస్తున్నారు. ఎక్కడ కూడా ఎవరు ఏ జిల్లా తొలగిస్తున్నారులే. రాజకీయ పరమైనటువంటి కోణంతో జిల్లాలు ఏర్పాటు జరిగింది. ఒక రిటైర్డ్ జడ్జి తోటి ప్రజల అభిప్రాయం మేరకు హద్దుల మార్పులకు సంబంధించి సాంకేతికంగా మళ్ళీ టెక్నికల్ అనే అంశం మేరకే, ఉదాహరణకు హన్మకొండ వరంగల్ 2 జిల్లాలు, ఈ రోడ్డు హన్మకొండ, ఈ రోడ్డు వరంగల్. నేను చెప్పిన నా హుస్నాబాద్ బలవంతంగా సిద్దిపేట, అట్లా కొత్తగా ఎక్కడన్నా అవసరం ఉన్న కాడ తప్ప మేము ఊరికే బ్లైండ్ గా నా ఇష్టాలకు ఎవరో ఇష్టాలకు సంబంధించినటువంటి ఊరికే అభద్రతా భావాన్ని మార్కెట్ చేసుకొని లబ్ధి పొందాలనేటువంటి పరిస్థితి వద్దు. మీరు జిల్లాలు ఏర్పాటు చేయక ఎవరిని అడగలే. ఇవాళ జిల్లాల ఏర్పాటుకు సంబంధించిన మార్పు చేర్పులు ఉంటే అది కూడా రిటైర్డ్ జడ్జి ద్వారా మాత్రం ఉంటుంది. ఇప్పుడు 2000 కొంత సమయం దాకా అక్కడ అటువంటి అవకాశమే లేదు. డిలిమిటేషన్, దానికి కొంత చట్టము పద్ధతి ఉన్నది. మేము అట్లా వేగ్గా ఊరికైనా అట్లా ఆందోళన పుట్టించేటువంటి ప్రకటనలు చేస్తే బాధ్యత గల గతంలో అధికారంలో ఉన్నటువంటి వాళ్ళు ప్రతిపక్షంలో రాగానే ఊసలు వెళ్ళేలాగా మార్చి అది అంటారుగా తొండాటు చూస్తే మన నవ్వుతా ఇది చూసి ఎక్కిరించినటువంటి అట్లా చేయొద్దని కోరుతాం. రాష్ట్రంలో సన్న బియ్యం పేద ప్రజలు సంతృష్టిగా భోజనం చేయగలిగేటువంటి క్వాలిటీ ఉన్నటువంటి సన్న బియ్యాన్ని అందజేస్తా ఉన్నాం. పేద ప్రజలు నెల రాగానే 1000-1800 రూపాయల కరెంటు బిల్లు కట్టుకునే పరిస్థితి నుంచి ఈరోజు దాదాపు 80% పైన 200 యూనిట్ల ఉచిత విద్యుత్ పొందగలుగుతా ఉన్నారు. అదేవిధంగా ఇప్పుడు ప్రధానమైనటువంటి సమ్మక్క సారక్క జాతర జరుగుతోంది. సమ్మక్క సారలమ్మ జాతరకు ముందు భక్తులంతా వేములవాడ కూడా వచ్చిపోతారు. ఒక మహిళ సగటున అటు వేములవాడ రాజన్న దర్శనానికి వచ్చినా లేదా సమ్మక్క సారలమ్మ దర్శనానికైనా ఒక కుటుంబ సభ్యురాలిగా తనకు 1000 నుంచి 2000 రూపాయల కనీస ఖర్చు వచ్చేటువంటి పరిస్థితి నుంచి ఇలా అమ్మలను అక్కడ సమ్మక్క సారలమ్మ దర్శనాన్ని ఉచితంగా, అదేవిధంగా వేములవాడ రాజన్న దర్శనాన్ని కూడా ఉచితంగా పొందే విధంగా ఈరోజు తెలంగాణ ప్రభుత్వం దాదాపు 9,000 కోట్ల రూపాయల విలువైనటువంటి ప్రయాణ భారాన్ని మహిళల సంబంధించినటువంటి ఛార్జీలను ఆర్టీసీకి చెల్లించి తెలంగాణ మహిళా స్వేచ్ఛకు వాళ్ళు అవ్వగారింటికైనా, వియ్యపురాలింటికైనా, దాహనకైనా లేదా పిల్లల దగ్గర చదువుకైనా, ఉపాధి కొరకైనా ఇవాళ ఉపయోగపడతా ఉంది. గ్రామీణ ప్రాంత రైతాంగానికి రైతు భరోసా ఇచ్చినాం, రైతు రుణమాఫీ ఇచ్చినాం, సన్న బియ్య బోనస్ ఇచ్చినాం. ఇవాళ పంటలకు 24 గంటలు 48 గంటలు డబ్బులు ఇస్తా ఉన్నాం. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత 10 సంవత్సరాల్లో ఏ నిరుద్యోగ యువత వేడి చేసిందో ఆ నిరుద్యోగ యువతకు ఆశ నిరాశ అయితే మా ప్రభుత్వం రాగానే అనేకమైనటువంటి గ్రూప్ 1 నుంచి మొదలు పెట్టుకుంటే గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4, పోలీస్, R&B, ట్రాన్స్పోర్ట్, మెడికల్ అండ్ హెల్త్, ఎడ్యుకేషన్, ఇట్లా ప్రతి డిపార్ట్మెంట్ లో ఖాళీలు ఉన్నాయని కూడా నింపుకుంటూ వెళ్తా ఉన్నాం. భవిష్యత్తులో కూడా ఇది ఒక సైకిల్ జాబ్ క్యాలెండర్ వేసుకొని ముందుకు పోయే విధంగా చర్యలు తీసుకుంటా ఉన్నాం. గతంలో రాష్ట్రం మొత్తం అప్పులమయం చేసి ఆర్థికంగా ఏమి పనిచేయలేనటువంటి పరిస్థితుల్లో ఈ రాష్ట్రాన్ని దివాలా తీస్తే మేనేజ్మెంట్ అండ్ హార్డ్ వర్క్ ఆఫ్ చీఫ్ మినిస్టర్ అండ్ క్యాబినెట్ టీమ్ అండ్ ఎమ్మెల్యేస్ అందరూ కలిసి ఎలా తెలంగాణ గ్లోబల్ సమ్మిట్ 247 కానీ 2047 కానీ లేదా ఒక దిక్సూచిగా పెట్టుకొని అటు గ్రామీణ పట్టణ ప్రాంతాల అభివృద్ధి కొరకు ప్రణాళిక తీసుకొని పోతున్నాం. ఇంత జరుగుతున్నప్పుడు ప్రజల నుంచి మేము ఈ మున్సిపల్ ఎన్నికల్లో ఆశీర్వాదం ఆకాంక్షిస్తా ఉన్నాం. మున్సిపల్లో ప్రజలు మమ్మల్ని దీవించమని అడుగుతా ఉన్నాం. మొన్న యూసుఫ్ కూడా ఎన్నికల మేము అందరూ తిరిగినప్పుడు కేటీఆర్ గారిన బాకీ కార్డు పట్టుకొని తిరిగినారు. ఎక్కడికి వెళ్తే అక్కడ బాకీ కార్డు తిరిగితే ప్రజలు రిఫ్యూజ్ చేసి బంపర్ మెజార్టీతో కాంగ్రెస్ గెలిపించినారు. ఇది రిఫరెండమా అన్నారు. అవును, రిఫరెండమే నడుస్తున్న ప్రభుత్వానికి అని చెప్పినాం. అయినా వాళ్ళకి ఎమ్మెల్యే ఓడిపోయిన తర్వాత, ఎంపీ ఓడిపోయిన తర్వాత, ఎమ్మెల్సీకి అభ్యర్థులు దొరకని పరిస్థితుల్లో ఉప ఎన్నికల్లో ఓడిపోయి, స్థానిక సంస్థల సర్పంచ్లో ఓడిపోయి ఇవాళ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తూ అనేకమైనటువంటి ఆరోపణలు లేకపోతే
దానికి సంబంధించిన ఆర్గ్యుమెంట్ చేస్తా ఉన్నాయి. ఆ ఆర్గ్యుమెంట్స్ అన్నిటికీ ఒకటే జవాబు. మీ సొంత కూతురు కేసీఆర్ గారికి, కేటీఆర్ గారికి సొంత సిస్టర్, హరీష్ రావు గారికి సొంత మరదలు. ఆమె అడుగుతున్న ప్రశ్నలకు జవాబు చెప్పే ప్రయత్నం చేయండి ముందుగా. అవి చెప్పకుండా మీరు కాంగ్రెస్ లేదో విమర్శలు వట్టిగానే బట్టగాల్సి మీద వారేసి మీరు బ్లేమ్ చేసే ప్రయత్నం చేస్తే ఇది ప్రజలు గమనిస్తా ఉన్నారనే మాట మనం చేస్తా ఉన్నాం. వేములవాడ విషయానికి వస్తే ఇవాళ కొంతమంది నాయకులకు వేములవాడ ఉంది అని కూడా జ్ఞాపకం వచ్చినట్టు అనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళట 12 ఏళ్ల నుంచి అధికారంలో ఉన్నాడు, అమృత్ తీసుకురావడానికి చేతగాలే ఇవాళ అమృత్ తీసుకొస్తారట. నేను అడుగుతాను, అమృత్ 12 ఏళ్ల నుంచి మేము ఆపినామా? మీరు చెప్పుకునేది గతంలో చాలాసార్లు చెప్పినాం, హిందువుల పేరు చెప్పుకొని. మేము ఆనాడు ప్రతిపక్షంలో ఉన్ననాడు గత ప్రభుత్వం ఇచ్చిన హామీ మీద వేములవాడకి ఇచ్చిన హామీ నెరవేర్చమని వేములవాడ నుంచి సిరిసిల్ల పాదయాత్ర కావచ్చు, వేములవాడ సంచల మీద ధర్నా కావచ్చు, బంద్ కావచ్చు, అసలు మేము ఈ ప్రభుత్వానికి చెప్పని నిరసన ఆఖరికి హైదరాబాద్ వీటీడీ ఆఫీస్ ధర్నా ముట్టడిపోతే కూడా అరెస్ట్ అయినటువంటి సందర్భంలో మేము ప్రతిపక్షంలో ఉన్నాం. వేములవాడ అభివృద్ధి మీద డిమాండ్ చేసినాం. అధికారంలోకి వచ్చిన తర్వాత శాసనసభ్యుడి చొరవతోటి ముఖ్యమంత్రి గారి యొక్క ఆకాంక్షకు అనుగుణంగా మొత్తం దాదాపు 90% క్యాబినెట్ ఇక్కడ తీసుకొచ్చి దేవాలయ పునర్నిర్మాణం ఆ శివుడి ఆశీర్వచనంతో మేము ఎప్పుడు కూడా గొప్పలం అంటలేం. మేము వట్టి కర్మ కర్త క్రియల మేము ఊరికే ఆ భగవంతుని ఆకాంక్షను అమలు చేసే వాళ్ళమే. ఇవాళ మీరు మీ కళ్ళ ముందర చూస్తా ఉన్నారు, ఇవాళ దేవాలయానికి సంబంధించిన పునర్నిర్మాణ పనులు వేగంగా జరుగుతూ ఉన్నాయి. దాన్ని ఎప్పటికప్పుడు ఆది శ్రీనివాస్ గారు పర్యవేక్షణ చేస్తూ ఉన్నారు. రాష్ట్ర స్థాయిలో అవసరం ఉన్నప్పుడు వారు మేము కలిసి గౌరవ ముఖ్యమంత్రి ఎప్పటికప్పుడు సానుకూలంగా స్పందిస్తూ ఉన్నారు. దేవాలయ నిర్మాణం ఇవాళ మేము చేపట్టినాం.